హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్న తెలుగు వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి జార్జియా స్టేట్లో హెలెన్ సిటీ అండి. ఈ హెలెన్ సిటీలో మేమైతే ఏం చూసామో అంతవరకు అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇక్కడ మనము ఫుడ్ ప్రిపరేషన్ కూడా అయితే చేసుకోవచ్చు, బట్ మనమైతే అన్నీ క్యారీ చేసుకోవాలి ఫుడ్ ప్రిపరేషన్కి. ఈ ప్లేస్ వచ్చేసి చాలా ప్లెజెంట్గా అయితే ఉంటుంది. ఇంకా అయితే పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు, ఎందుకంటే మామూలుగానే పిల్లలకి వాటర్ అంటే చాలా ఇష్టము. ఇంకా వాటర్లో ట్యూబింగ్ చేయడం అంటే ఇంకా చాలా చాలా ఇష్టం కదా. పిల్లలు అయితే సూపర్ ఎంజాయ్ చేస్తారు. హెలెన్ ప్లేస్కి టికెట్స్ మనం ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా అయినా పర్చేజ్ చేసుకోవచ్చు. వాటర్లో ట్యూబింగ్ చేయడానికి మనకు ఫస్ట్ బస్సులో అయితే తీసుకెళ్తారు అక్కడికి, ఎందుకంటే కొంచెం డిస్టెన్స్ అయితే ఉంటుంది. బస్ ఎక్కిన తర్వాత మీకు 2 అవర్స్ కావాలా 1 అవర్ కావాలా అని అడుగుతారు. 1 అవర్ డిస్టెన్స్ సెలెక్ట్ చేసుకుంటే ఒక ప్లేస్లో వదిలేస్తారు. 2 అవర్స్ డిస్టెన్స్ కావాలనుకుంటే ఇంకొక ప్లేస్లో అయితే వదిలేస్తారు. టికెట్ ప్రైస్లో అయితే ఏ చేంజెస్ అయితే ఉండవు, సేమ్ ప్రైజే. 1 అవర్ సెలెక్ట్ చేసుకున్న సేమ్ ప్రైజు, 2 అవర్స్ సెలెక్ట్ చేసుకున్న సేమ్ ప్రైజు. ఇప్పుడైతే మనం బస్సులో ట్రావెలింగ్ అవుతున్నాం కదా, చూడండి ఇవి వచ్చేసి హెలెన్ సిటీ ఉంది కదా, దాని ప్లేసెస్ అండి, సరౌండింగ్ ప్లేసెస్. ఇక్కడ మనకి షాపింగ్ చేయడానికి కూడా ప్లేసెస్ అయితే ఉంటాయి. చూడండి ఇదంతా వచ్చేసి హెలెన్ సిటీ ప్లేస్. చాలా చాలా అయితే బ్యూటిఫుల్గా అయితే అనిపిస్తుంది చూడటానికైతే. ఇక్కడికి సాటర్డే సండే వచ్చామంటే పార్కింగ్ కూడా చాలా కష్టంగా ఉంటుంది. మేమైతే వెళ్ళిన తర్వాత పార్కింగ్ కోసమే 1/2 అవర్ అయితే పట్టింది మాకైతే పార్కింగ్ దొరకడానికైతే. ఇక్కడ మనకి వాటర్లో ట్యూబింగ్ చేసుకునేటప్పుడు మన ఫ్యామిలీస్తో కనెక్ట్ చేసుకోవాలనుకుంటే టైస్ ఉంటాయి, వాటితో కనెక్ట్ చేసుకోవచ్చు. సింగిల్గా వెళ్ళాలనుకున్నా కూడా సింగిల్గా అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ నైట్ కొంతమంది స్టే చేయడానికి ఇష్టపడతారు, వాటికి హోటల్స్ కూడా అయితే ఉంటాయి. వాళ్ళకి వచ్చేసి సపరేట్ పార్కింగ్ అయితే ఇస్తారు. ఇక్కడ మనకి ఫుడ్ కూడా అయితే దొరుకుతుంది. ఇక్కడ మనము నైట్ వరకు ఉన్నామంటే లైటింగ్తో ఇంకా సూపర్గా అయితే అనిపిస్తుంది. మాకు అప్పటికే చాలా లేట్ అయిపోయింది అనేసి మేము వెళ్ళిపోయాము. మాకైతే చాలా డిస్టెన్స్ ఉంది, 64 మైల్స్. ఇంకా నైట్ టైం అంటే చాలా కష్టం అనేసి మేమైతే వెళ్ళిపోయాము. నైట్ టైం అయితే లేము. ఈసారి వెళ్ళినప్పుడైనా మీకు నైట్ వ్యూ చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా మేమైతే ఫైనల్గా వాటర్ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ వాటర్ పార్క్లో వ్యూ ఎలా ఉంటుంది వీడియోలో అయితే చూసేయండి.